మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకానమిక్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టిందని అన్నారు. అండగా నిలిచిన ఇక్కడి ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉందన్నారు. అందుకే జిల్లా పర్యటనల్లో మొదటగా ఉత్తరాంధ్రకు వచ్చినట్టు చెప్పారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామని, వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు తెలిపారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని అన్నారు. 2016లో నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోందని అన్నారు.